నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 13. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదవ్ బైక్ స్టార్ట్ చేయగా ఒక్కసారిగా ముందుకు దూకిన బైక్కి ఈశాన్వి అతనికి అతుక్కుపోయింది. వెంటనే బ్రేక్ వేశాడు అదర్. తడబడిన ఈశాన్వి టక్కున అతనికి దూరం జరిగి కూర్చుంది. అదవ్ కార్నర్ లుక్స్తో వెనక్కి చూస్తూ బీ కంఫర్టబుల్, నన్ను పట్టుకో లేదంటే పడిపోతావు అని చెప్తుంటే సంశయిస్తూనే మెల్లిగా అతని భుజంపై చేయి వేసింది. అదవ్ చిన్నగా నవ్వుకొని బైక్ స్టార్ట్ చేసి స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు. బైక్ నీళ్ళ మీద రయ్యన దూసుకెళ్తుంటే ఈశాన్వి మనసు గాల్లో తేలిపోతుంది. తన తండ్రి కాకుండా వేరే అబ్బాయి బైక్ ఎక్కడం ఇదే మొదటిసారి. అదవ్ తన కోసం అఖిల్ని కొట్టడం. ఈశాన్వి జోలికి ఎవడొచ్చినా ఊరుకోను అని ఆవేశంగా అన్న అతని మాటలు తనపై చూపించే కేర్ ఆమె మనసును టచ్ చేయగా ఆమె మది కొత్త అలజడితో నిండిపోయింది. అతని కోపం ఆమె కళ్ళ ముందు కదలాడి పెదవులపై అందమైన చిరునవ్వు విరియగా బైక్ మిర్రర్లో కనిపిస్తున్న అతని రూపాన్ని చిరునవ్వుతో చూస్తుంటే మిర్రర్లో నుండి ఆమెను చూసి కళ్ళెగిరేశాడు అదవ్. తడబడి చూపు తిప్పేసుకుని తనలో తానే నవ్వుకుంటూ తల కొట్టుకుంది. అరగంట ప్రయాణం తర్వాత అదవ్ ఇక్కడ ఆపు అనేసరికి బ్రేక్ వేసిన అదవ్ ఎక్కడ మీ ఇల్లు అని అడిగాడు పక్కన ఉన్న బిల్డింగ్స్ని చూస్తూ. ఈశాన్వి బైక్ దిగి కొంచెం లోపలికి వెళ్ళాలి, నీ బైక్లో రావడం అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు, నేను నడుచుకుంటూ వెళ్తాను, దగ్గరే ఇక్కడికి అంది. అదవ్ చిన్నగా నవ్వుకొని సరే నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను, వెళ్ళాక కాల్ మీ అన్నాడు. అలాగే, థ్యాంక్ యూ సో మచ్ అని చిరునవ్వుతో చెప్తూ అతనికి చెయ్యి అందించింది ఈశాన్వి. తన చేతితో చెయ్యి కలిపి ఆమె కళ్ళలకు చూస్తూ థ్యాంక్స్ నాట్ యాక్సెప్టెడ్, థ్యాంక్స్ చెప్పి నేను పరాయివాని చేయొద్దు అని అదవ్ అనేసరికి సంభ్రమంగా అతని కళ్ళలోకి చూసింది ఈశాన్వి. అదవ్ చిరు దరహాసంతో షార్ప్ లుక్స్తో రెప్ప వేయకుండా ఆమెని చూస్తున్నాడు. అతని చూపులు కొత్తగా గమ్మత్తుగా అనిపిస్తూ ఆమె మదిని గిలిగింతలు పెడుతుంటే చిన్నగా నవ్వి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన ఈశాన్వి టర్న్ తిరిగాక తననే చూస్తున్న అదవ్కి చేయూపి తనలో తానే నవ్వుకుంటూ ఇంటికి చేరుకుంది. వెళ్ళగానే బ్యాగ్ సోఫాలో విసిరేసి అదవ్కి కాల్ చేస్తూ బెడ్పై పడిపోయింది. హలో చెప్పు, వెళ్ళావా ఇంటికి? వచ్చేసాను, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే బాయ్ అని అదవ్ ఫోన్ పెట్టేయగా ఫోన్ పక్కన పెట్టేసి అతని తలుపులలో విహరిస్తూ ఉంది ఈశాన్వి. ఇషు వచ్చేసావా అంటూ గదిలోకి వచ్చిన మనస్విని బోర్లా పడుకుని కాళ్ళు గాల్లో ఆడిస్తూ మెడలో చైన్ చేతితో తిప్పుతూ ఏదో లోకంలో ఉన్న కూతుర్ని విచిత్రంగా చూస్తూ తన ఎదురుగా వచ్చి కూర్చుంది. తనని చూసి వెంటనే లేచి కూర్చుంది ఈశాన్వి. ఇషు ఏం జరుగుతుంది అని చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరిస్తుంటే ఏం జరుగుతుంది, ఏం లేదే అంది ఈశాన్వి. నిన్ను చూస్తుంటే త్వరలోనే మాకు గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నావు, ఎవరా అబ్బాయి అంది ఈశాన్వి మొహంలోకి తొంగి చూస్తూ. అబ్బాయా, ఏ అబ్బాయి మా అంది కాస్త సిగ్గుతో కూడిన తడబాటుతో. నీ కలలో ఉన్న అబ్బాయి ఎవరు అని నవ్వుతూ ఎక్సైటింగ్గా అడిగింది మనస్విని. ఎవరూ లేరు, కాలేజీలో ఒక ఫన్నీ సీన్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నా అంటూ మనస్విని మెడ చుట్టూ చేతులు వేసింది ఈశాన్వి. అంతేనా నీరసంగా వినిపించింది మనస్విని స్వరం. అవునమ్మా, కూతురు ఎవరైనా అబ్బాయి గురించి ఆలోచిస్తే కంగారు పడతారు, తిడతారు, కానీ నువ్వేంటమ్మా అంత ఎగ్జైటింగ్గా హ్యాపీగా అడుగుతున్నావు అంది ఈశాన్వి సందేహంగా. మేము తెచ్చిన సంబంధాలు ఏవి వద్దంటున్నావు కదా, నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో అని. ఒకవేళ ఉంటే పెళ్లి చేసేస్తారా? హ్యాపీగా చేసేస్తాం. మీ నాన్నది నాది లవ్ మ్యారేజే కదా, లవ్ మ్యారేజ్కి మేము అస్సలు ఎగనిస్ట్ కాదు. నీ మీద నీ సెలెక్షన్ మీద మాకు నమ్మకం ఉంది. నిజంగా ఎవరైనా ఉంటే భయపడకుండా చెప్పు, వెంటనే పెళ్లి చేసేస్తాం. వెంటనే చేస్తారా? ఐఎమ్ జస్ట్ 23 అమ్మా, అప్పుడే పెళ్ళి పెళ్ళి అంటూ నా వెంట పడుతున్నారు అంది కినుకగా. నీ పెళ్లి చేస్తే మా బాధ తీరుతుందిరా, గుండెల్లో పెద్ద భారం తగ్గుతుంది. నాన్న ఫ్రెండ్ దినేష్ అంకుల్ పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా సడన్గా హార్ట్అటాక్తో చనిపోయారు కదా. ఆ తర్వాత ఆస్తుల గురించి చాలా పెద్ద గొడవలయ్యి ఫ్యామిలీ అంతా అతలకుతలమైంది. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా మీ నాన్న ముందు పడితేనే అయ్యాయి. అందుకే నాన్న చాలా భయపడుతున్నారు. ఒక మంచి మనసున్న అబ్బాయిని చూసి నిన్ను తన చేతిలో పెట్టేస్తే మేము ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరికో ఏదో అయిందని మనకు అలాగే అవుతుందా? నాన్న ఈ మధ్య చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, ఇంకా 2 years టైం కావాలి. మీ శ్రీవారికి చెప్పు, ఫ్రెండ్ కొడుకు అల్లుడు అంటూ ఏ సంబంధాలు తీసుకురావద్దని అంటూ వెనక్కి చూసేసరికి చేతులు కట్టుకొని తనని చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డాడు ఇంద్రనీల్. నాన్న మీరెప్పుడొచ్చారు అంటూ టక్కున బెడ్ దిగింది. నా గురించి చెప్తున్నావు కదా, అప్పుడే వచ్చాను అన్నాడు ఇంద్రనీల్ నవ్వుతూ. అంటే నాన్న అది అని ఈశాన్వి అంటుంటే
తన తల మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఇంద్రనీల్. ఇషాన్వి చిన్నపిల్లల గారంగా అతన్ని హత్తుకుంది. నన్ను సంబంధాలు చూడొద్దు అంటున్నావంటే నువ్వెవరైనా చూసుకున్నావా ఏంటి? ఇంద్రనీల్ చిరునవ్వుతూ క్యాజువల్గా అడుగుతుంటే, చెప్పు, నాన్న అడుగుతున్నారుగా అంది మనస్విని నవ్వుతూ. అలాంటిదేం లేదు నాన్న, ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా? దట్స్ మై గర్ల్, పద పద, ఆకలిస్తుంది, డిన్నర్ చేద్దాం అన్నాడు ఇంద్రనీల్ తనతో పాటు బయటికి నడుస్తూ. మనస్విని ఇద్దరినీ మురిపంగా చూస్తూ వాళ్ళ వెనకాలే కదిలింది. మరుసటి రోజు మార్నింగ్ క్లాస్లో అందరికంటే ముందే కాలేజ్కి వచ్చి సీరియస్గా బుక్ చదువుతున్న ఈశాన్వి కళ్ళను మూసేశాయి 2 చేతులు. చేతులను తడిమి చూసిన ఈశాన్వి పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది. అదవ్ అనడంతో చేతులు తీసేసి, నేనే అని అంత కరెక్ట్గా ఎలా కనిపెట్టావు అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. అబ్బాయిలు నాతో కాస్త క్లోజ్గా మూవ్ అయ్యేది నువ్వు మాత్రమే కదా. అదవ్ చిన్నగా నవ్వి, ఇంత త్వరగా వచ్చావేంటి ఈరోజు కాలేజ్కి అని అడిగాడు. ఊరికే, నాన్న త్వరగా ఆఫీస్కి వెళ్తుంటే నన్ను డ్రాప్ చేయమని చెప్పాను. అంతేనా? నా కోసం వచ్చావేమో అనుకున్నా అన్నాడు అదవ్ కొంటె చూపుతూ చిలిపి నవ్వుతూ. బ్లష్ అవుతూ అతని వైపు చూసిన ఇషాన్వి అతని చూపులకు తాళలేక తల తిప్పేసుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంది. క్లాస్కి ఇంకా టైం ఉందిగా, టీ తాగే శుద్ధం పద అంటూ అదవ్ లేవగా అతనితో పాటు కదిలింది ఇషాన్వి. ఇద్దరు టీ తాగేసి లోపలికి వస్తుండగా అఖిల్ తన గ్యాంగ్తో ఎదురుగా వచ్చాడు. వాళ్ళని చూసి ఇషాన్వి టెన్షన్ పడుతుంటే అదవ్ మాత్రం యాటిట్యూడ్ లుక్స్తో చూస్తున్నాడు వాళ్ళ వైపు. వీడేరా ఇలా చూస్తున్నాడు చూడు, బలుపు. సీనియర్స్ అంటే కొంచెం కూడా భయం లేదు వాడికి, వాడు బలుపు దించాలి అని అఖిల్ అదవ్ మీదకి వెళ్తుంటే, వద్దురా అంటూ అతని చేయి పట్టి ఆపాడు తన ఫ్రెండ్. 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడి జోలికి వెళ్తే విషయం ప్రిన్సిపల్కి తెలిస్తే సస్పెండ్ చేస్తారు, మనకే ప్రాబ్లం. కొన్ని రోజులు వెయిట్ చేయి అని చెప్పడంతో ఆగిన నిఖిల్ అదవ్ ఇషాన్విలను కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోగా ఇద్దరూ తమ క్లాస్లోకి కదిలారు. 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉండడంతో అందరితో పాటు ఇషాన్వి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అదవ్ మాత్రం ఫ్రెండ్స్తో చిట్చాట్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడుతూ జాలీగా ఉంటూ ఎప్పుడో కాసేపు మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడు. కానీ ఎగ్జామ్స్ బాగా రాస్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది ఇషాన్వికి. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చేశాయి. కాలేజ్కి రాకపోయినా రోజులో ఒకసారైనా ఈశాన్వికి కాల్ చేసి మాట్లాడేవాడు అదవ్. షార్ట్ కన్వర్జేషన్స్ కాస్త లాంగ్ కన్వర్జేషన్గా మారి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్గా మారింది. హాలిడేస్ అయిపోయి 4 రోజుల తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇషాన్వికి. ఎందుకో తన మనసు అదర్ని చూడాలని తెగ ఆరాటపడుతుంది. ఆ ఫీలింగ్ ఏంటో తనకి అర్థం కావట్లేదు. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంద్రనీల్తో పాటు కారులో స్టార్ట్ అయ్యింది. తనని కాలేజ్లో డ్రాప్ చేసి ఇంద్రనీల్ వెళ్ళిపోగా తమ క్లాస్ రూమ్ వైపు నడక సాగించింది ఇషాన్వి. క్లాస్కి వెళ్ళేసరికి ఇంకా ఎవరూ రాలేదు. ఉసూరుమంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు అదవ్. అతని చూడగానే ఇషాన్వి మొహం బల్బులా వెలిగిపోయింది. హాయ్ అదవ్ అని అంటుండగాని తనని గట్టిగా హత్తుకున్నాడు అదవ్. షాక్తో అలాగే స్టాచ్యూలా బిగుసుకుపోయింది ఇషాన్వి. కొన్ని క్షణాలకు ఆమెను వదిలి దూరం జరిగాడు అదవ్. సారీ, ఐ మిస్డ్ యూ సో మచ్. అదవ్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది ఇషాన్వి. అతను చేసిన పనికి తనకి కొంచెం కూడా కోపం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మనసులో హ్యాపీగా అనిపించింది. తనువంతా ఒక కొత్త పులకింత పాకింది. అదవ్ తనని దరహాసంతో చూస్తుంటే సిగ్గుపడుతూ అతని నెట్టేసి బయటికి పరిగెత్తింది. అదవ్ నవ్వుతూ చేత్తో జుట్టుని వెనక్కి అనుకుంటూ తన వెనకే వెళ్ళిపోతూ ఎదురుగా ప్రేమ్ వచ్చేసరికి ఆగిపోయాడు. ఏంట్రా, లేటుగా వస్తానని చెప్పి నాకన్నా ముందే వచ్చావు, ఏంటి సంగతి అని కళ్ళెగిరేగా. నథింగ్ రా అని నవ్వుతూ బదులిచ్చి అతని భుజం చుట్టూ చేయి వేసి క్లాస్ లోపలికి నడిచాడు. కాసేపటికి పూజ రాగా తనతో పాటు లోపలికొచ్చి సైలెంట్గా అదవ్ పక్కన కూర్చుంది ఇషాన్వి. లంచ్ టైం అవ్వగా అందరూ కాలేజ్ ప్లేగ్రౌండ్ స్టెప్స్ మీద కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఇషాన్వి, ఏంటి స్పెషల్ ఈరోజు అడిగాడు అదవ్ తింటూ. వెజ్ బిర్యానీ, టేస్టీ అంటూ బాక్స్ అతని ముందు పెట్టింది ఇషాన్వి. ఆమె వైపు కొన్ని క్షణాలు చూసిన అదవ్ బాక్స్ పక్కకు నెట్టి తినిపించమన్నట్టుగా నోరు తెరిచాడు. ఇషాన్వి కళ్ళు విప్పాచి చూసి పూజ ప్రేమల వైపు చూసింది. ఏవో మాటల్లో మునిగిపోయారు ఇద్దరు. ఇషాన్వి తటపటాయిస్తూనే మెల్లిగా వెజ్ రైస్ చేతిలోకి తీసుకుని అతనికి తినిపించగా ఆమె కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ రైస్తో పాటు ఆమె వేళ్లను పెదవులతో డీప్గా తాకుతూ నోట్లోకి తీసుకోగా ఈశాన్వి తనువు సన్నగా కంపించింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. బాగుంది అన్నాడు అదవ్ నవ్వుతూ. అయితే తినేసి అంటూ ఆ బాక్స్ అతనికి ఇచ్చేసింది ఈశాన్వి. ఓకే, నువ్వు నా బాక్స్ తీసుకో అంటూ తన బాక్స్ ఇచ్చాడు. అదవ్ ఆమె వైపే చూస్తూ తింటుంటే
అతని చూపులను తప్పించుకుంటూ ఫాస్ట్గా తినేసి నేను లైబ్రరీకి వెళ్తాను అని అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది ఈశాన్వి. ఏ ఇష్యూ ఆగవే, నేను వస్తా అని పూజ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయేసరికి ఏమైంది దీనికి అంటూ అదవ్ వైపు చూసింది పూజ. ఏమో అని భుజాలు ఎగరేసిన అదవ్ వెళ్తున్న ఈశాన్విని చూసి తనలో తానే నవ్వుకున్నాడు. లైబ్రరీలోకి వెళ్ళి కూర్చున్న ఈశాన్వి అదవ్ తనని హత్తుకోవడం, మిస్డ్ యూ సో మచ్ అని చెప్పడం, తన చేత తినిపించుకోవడం ఇవన్నీ తలుచుకోగానే ఆమె పొట్టులో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగా ఉంది. మది కొత్త ఫీలింగ్తో పులకరించిపోతున్నట్టుగా ఉంది. అలా చూస్తాడేంటి, ఆ చూపు ఆ నవ్వు ఫుల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను, మామూలుడు కాదు అని తనలో తానే నవ్వుకుంటూ ఉండగా తన ఎదురుగా వచ్చి కూర్చుంది పూజ. ఏమైంది, ఏదో కొంపలంటుకున్నట్టు అలా వచ్చేసా అడిగింది అనుమానంగా చూస్తూ. ఏం లేదు అని తల్లాడించి పద బుక్స్ తీసుకుందాం అని లేవడంతో దీనికి ఏదో దయ్యం పట్టినట్టుంది, వింతగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ తన వెనకాలి కదిలింది పూజ. ఇద్దరూ బుక్స్ తీసుకొని క్లాసులోకి వచ్చేసరికి క్లాస్ అంతా గోలగోలగా ఉంది. ఏమైంది అని చూస్తూ ఉండగా ఏ ఇషాన్వి కంగ్రాట్స్ అంటూ తనకి చెయ్యందించాడు ప్రేమ్. కంగ్రాట్సా, ఎందుకు, నువ్వు ఇంకా రిజల్ట్స్ చూసుకోలేదా, నువ్వు క్లాస్లో సెకండ్ టాపర్వి, ఫస్ట్ మన అదర్ అనేసరికి ఆశ్చర్యంగా చూసింది ఈశాన్ని. అదవ్ ఫస్టా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అతని కోసం వెతుకుతుంటే వెనకాల గ్యాంగ్లో ఉన్న అదవ్ తనని గమనించి దగ్గరకొచ్చాడు. కంగ్రాట్స్ అదవ్, సూపర్, అసలు ఎప్పుడు చదివినట్టే కనిపించలేదు కానీ టాపర్ వచ్చావు, గ్రేట్ అంది చిన్నగా నవ్వి. థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అన్నాడు నవ్వుతూ. అదవ్ ఫస్ట్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలి ప్రేమ్ అనడంతో అవును పార్టీ అంటూ క్లాస్లో అందరూ గోల చేశారు. ఓకే ఓకే ఇస్తాను, ఎక్కడికి వెళ్దాం, పబ్ ఓకేనా అన్నాడు అదవ్ ఇషాన్వి వైపు చూస్తూ. పబ్బా అని మొహం ఎలానో పెట్టింది ఈశాన్వి. అర్థమైంది అని నవ్వి మంచి రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. ఈశాన్వి ఆర్తిగా చూసింది అతన్ని. నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు. ఇలా అదవ్ అల్లరి మాటలు, చిలిపి చేష్టలు, తనతో గడిపే సమయం, తనకి ఇచ్చే ఇంపార్టెన్స్, చూపించే కేర్కి తనకి తెలియకుండానే ఈశాన్వి మనసును ఆక్రమించేస్తున్నాడు అదవ్. అతను తన పక్కనున్నప్పుడు అతనితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, పక్కన లేనప్పుడు అతని సీక్రెట్గా అడ్మైర్ చేస్తూ, కళ్ళ ముందు లేనప్పుడు అతని గురించి ఆలోచిస్తూ తన తలుపులలో వేరిస్తూ ఉంది. ఆ మాయలోనే 15 రోజులు గడిచిపోయాయి. రాత్రి 12 గంటలు కావడానికి 5 నిమిషాల సమయం ఉంది. గాఢ నిద్రలో ఉన్న ఈశాన్వి ఇషు, అమ్మ ఇషు తన నాన్న తీయని పిలుపు చెవికి చేరి మత్తుగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ నాన్న అంది. ఇంద్రనీల్ నవ్వుతూ చూస్తూ హ్యాపీ బర్త్డేరా అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చాడు. థ్యాంక్ యూ నాన్న అని హ్యాపీగా నవ్వుతూ లేచి అతన్ని హత్తుకుంది. హ్యాపీ బర్త్డే ఇషు, లవ్ యూ సో మచ్ అంటూ తనని ప్రేమగా హత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టుకుంది మనస్విని. థ్యాంక్ యూ మా, లవ్ యూ టూ అంటూ వాళ్ళతో పాటు లివింగ్ రూమ్లోకి నడిచింది. హాల్ అంతా బెలూన్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంది. హ్యాపీగా చూస్తూ కేక్ కట్ చేసి ఇద్దరికీ తినిపించింది. మనస్విని, ఇంద్రనీల్ తనకి ప్రేమగా కేక్ తినిపించి 2 గిఫ్ట్ బాక్స్ అందించారు. ఒకటి ఓపెన్ చేయగా కార్ కీస్. నాన్న, కార్ ఎందుకు నాన్న, నాకు బైక్ డ్రైవ్ చేయాలంటేనే భయం, ఇంకా కారులో డ్రైవ్ చేస్తాను. ఇంద్రనీల్ ఆమెను దగ్గరికి తీసుకొని నాకు కూతురువైనా కొడుకువైనా నువ్వే, ప్రేమ చూపించడంలో కూతురిలా ఉంటే నా తర్వాత నా బాధ్యతను, నా ఆశయాలను టేకప్ చేయడంలో కొడుకుగా ఉండాలి అన్నాడు ఎమోషనల్గా. అలాగే నాన్న అంటూ ఇంకో గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏముంది, ఈశాన్వి బర్త్డేకు అదవ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు, అఖిల్ వల్ల ఎలాంటి సమస్య రాబోతుంది, అదవ్కి ఈశాన్వికి మధ్య దూరానికి కారణమేంటి, అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.